హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 31 తారీఖు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. సో అప్పుడైతే ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెల 15వ తారీఖు వరకు అయితే వెరిఫికేషన్ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యాక తుది అర్హుల జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద ఇల్లు అనేటువంటి వాటిని మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియలు అనేటువంటివి ఎలా జరుగుతూ ఉన్నాయి, మీకు వెరిఫికేషన్స్ అనేటువంటివి ఎలా చేస్తూ ఉన్నారు, సో ఎంపికైనటువంటి వాళ్ళకు ఈ ఇల్లు అనేటువంటి వాటిని ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు అండ్ దీంతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అనేది ఎంత అందిస్తూ ఉన్నారు, ఎన్ని విడతల వారీగా ఏ విడతకు ఎంతెంత డబ్బులనైతే మీకు అందచేయడం జరుగుతుంది, ఈ వివరాలన్నిటి గురించి ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంతో పాటుగా చాలామంది కూడా నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోకి కామెంట్ సెక్షన్లో గత ప్రభుత్వంలో ఇల్లు అనేటువంటివి శాంక్షన్ అయ్యి వాటికి సంబంధించినటువంటి బిల్లు పెండింగ్లో అయితే ఉన్నాయి. ఆ బిల్లులు అనేటువంటివి మాకు ఎప్పుడు రిలీజ్ చేస్తారో, పాత బిల్లులు చాలానే పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే అడుగుతూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి కూడా కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి లైక్ చేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని తెలియచేయపరచండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో ముందుగా మనకు వచ్చినటువంటి కమెంట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా కమెంట్స్ రూపంలో అడిగారనమాట. నేను ఇదివరకు పెట్టినటువంటి వీడియోకి సంబంధించి ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద, అన్న మాకు 2021, 22 శాంక్షన్ అయినటువంటి ఇల్లుకు సంబంధించి పెండింగ్ బిల్లు అనేటువంటివి ఇంకా పడలేదు. సో వాటి కోసం అయితే ఎదురు చూస్తున్నాము. ఈ పెండింగ్ బిల్లుల గురించి కూడా వీడియో చేయగలరా అని వాళ్ళైతే కమెంట్ పెట్టి అయితే అడిగారు. సో గత ప్రభుత్వంలో మీకు ఇల్లు శాంక్షన్ అయ్యి సో మీకు గనక బిల్లు అనేటువంటివి పెండింగ్ గనక ఉన్నట్లయితే సో మ్యాక్సిమం ఇప్పుడు చాలా వరకు కూడా పడడం లేదనమాట. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు అయ్యేటువంటి వాళ్ళు వాటి గురించి అయితే పట్టించుకోవడం లేదు. చాలామందికి కూడా పెండింగ్‌లో అలాగే అయితే ఉన్నాయి. వాళ్ళు ఇల్లు అనేది వాళ్ళ ఓన్ డబ్బులతో పెట్టుకొని కట్టేసుకున్నా కూడా ఆ బిల్లు అనేటువంటివి అలాగే ఉండిపోతున్నాయి. సో వాటెవ్వరికీ కూడా రిలీజ్ అవ్వడం లేదు. ఆ బిల్లుల కింద రావాల్సినటువంటి అమౌంట్ అనేది. బట్ ఇప్పుడు ప్రభుత్వం అధికారుల దగ్గరికి వెళ్ళినట్లయితే వీళ్ళెవరు కూడా సరిగ్గా రెస్పాండ్ అయితే అవ్వడం లేదు. సో నాకు తెలిసి ఈ పెండింగ్ బిల్లులనైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ప్రభుత్వం అమల్లోకి వచ్చినప్పుడు చెప్పారు రిలీజ్ చేస్తామని. బట్ ఇప్పుడేంటంటే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. సో నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. ఈ పెండింగ్ బిల్లులు ఇంకా ఇలాగే ఉంటాయన్నమాట. విడుదలయ్యే అవకాశం అయితే ఉండదు. సో ఇప్పుడు లేటెస్ట్‌గా కొత్త గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి వీళ్ళకు సంబంధించినటువంటి బిల్లులు మాత్రమే రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. ఇవి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బిల్లులు కాబట్టి వాటిని నాకు తెలిసి ఇలాగే పెండింగ్‌లోనే పెట్టే ఛాన్స్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలనేటువంటివి పనిచేస్తాయా? లేవా? సో మళ్ళీ కొత్త వాటికి అప్లై చేసుకోవాలా? అంటే సో అప్పుడు ఇచ్చినటువంటివి సో అలాగే అయితే ఉంటాయన్నమాట. వాటికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్‌లో కొత్తగా ఇంటికి కానీ, ఇంటి స్థలాలకు గానీ అప్లై చేసుకున్నట్లయితే సో మీకు కొత్త పట్టాలనేటువంటివి అయితే జారీ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కూడా అదే అడుగుతూ ఉన్నారు. బేస్‌మెంట్ బిల్ అనేది రూఫ్ లెవెల్ బిల్ అనేది మాకింకా పడలేదని కూడా అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటికి సంబంధించిన బిల్లులనమాట. సో మనకు పడతాయా? పడవా? అని ఖచ్చితంగా అయితే చెప్పలేం. నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. విడుదల చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనా. ఇప్పుడు లేటెస్ట్‌గా నేను ఇదివరకు వీడియోలో చెప్పాను. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా జనవరి 15వ తారీఖు వరకు వెరిఫికేషన్ ప్రక్రియలైతే జరుగుతూ ఉన్నాయని. ఈ వెరిఫికేషన్స్ అయిపోయాక ఇల్లు కట్టుకోవడానికి నిధులు విడుదల చేస్తారని ఇక్కడ అడుగుతూ ఉన్నారు. సో మనకు వెరిఫికేషన్స్ కంప్లీట్ అయ్యాక తొలిత లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఆ లిస్ట్‌లో గనుక మీకు పేరు ఉన్నట్లయితే మీరు ఇల్లు చూపించి ఈ అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకుంటారు కదా! ఇంటి స్థలం చూపించి అప్లికేషన్స్ పెట్టుకుంటారు కదా! ఇల్లు కట్టుకోవడానికి. సో దాని తర్వాత మీకు లిస్ట్‌లో నేమ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు విడతల వారీగా రూ. 2,50,000 అనేది విడుదలవుతదనమాట. అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలుపుకొని మీకు ఆర్థిక సహాయం అయితే అందజేస్తూ ఉన్నారు.
ఓకేనా? ఆ లిమిట్స్‌తో మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాల్సయితే ఉంటుంది. ఇక సేమ్ అదే క్వెషన్ ఇంకొకరు కూడా అడిగారు. జనవరి 15 తర్వాత హౌస్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చా అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో, ఫస్ట్ మీకు లిస్ట్‌లో నేమ్ అయితే రావాలండి ఎలిజిబుల్ లిస్ట్‌లో. ఎలిజిబుల్ లిస్ట్‌లో నేమ్ వస్తేనే కదా మీరు ఇల్లు కట్టుకోవడానికి తగిన ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి వస్తుంది. లిస్ట్‌లో నేమ్ రాకపోతే మీకు ఆర్థిక సహాయం రాదు కాబట్టి ఖచ్చితంగా లిస్ట్‌లో నేమ్ ఉండాలి. వెయిట్ చేయండి. లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో, అప్పటి నుంచి అయితే కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోమని కూడా ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. బేస్ మట్టం లెవెల్ వరకు కంప్లీట్ చేసుకుంటే మీకు ఇంత అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత గోడలు కట్టుకుంటే దాని తర్వాత ఈ స్లాబ్ వరకు సో, ఇలాగా విడతల వారీగా మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, ఇలాగా వాళ్ళు అడిగినటువంటి కామెంట్స్ అయితే ఉన్నాయి. మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఈ విధంగా ముందు ముందు వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు